ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ విన్నర్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే ఈ రోజు నేను ఇస్మార్ట్ శంకర్ యొక్క పోస్టర్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలన్న విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అంటే ఇస్మార్ట్ శంకర్ అనేది పోస్టర్ అనేది చాలా చక్కగా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అంటే ఆ పోస్టర్ చూసిన తర్వాత మన పోస్టర్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. అంటే మన ఫోటోతో మన యొక్క ఫాంట్ తో ఇస్మార్ట్ శంకర్ ఏ విధంగా అయితే ఉందో పోస్టర్, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మన ఫోటోని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క ట్యుటోరియల్ మొత్తం కంప్లీట్ గా మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా చూస్తే మీరు కూడా ఇస్మార్ట్ శంకర్ యొక్క పోస్టర్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలన్న విషయాన్ని మీరు కూడా కంప్లీట్ గా తెలుసుకొని మీ యొక్క ఫోటోతో మీరైతే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే కనుక మీరు కంప్లీట్ గా మీకు అర్థమవుతుంది. అని అంతేకాకుండా మీకు ఎలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో మీరు అడగండి. సో అడిగితే మీకు నాకు తెలిసినవి మీకైతే చెప్తాను అనమాట. సో అంతేకాకుండా ఈ వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావడం జరుగుతాయి ఫ్రెండ్స్. మీరు చేస్తారని అనుకుంటున్నాం. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ అయితే దీనికోసం మనము ముందుగా ఒక అప్లికేషన్లోకి వెళ్ళాలన్నమాట. సో అప్లికేషన్ ఏంటి అంటే ఇస్మార్ట్ శంకర్ స్టైల్ ఫాంట్ అన్నమాట. సో ఆ అప్లికేషన్ అనేది ఈ వెబ్సైట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అంటే ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. సో అక్కడి నుంచి వెళ్ళి మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ అనేది ఫస్ట్ లింక్ ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసుకుంటా పోతే యువర్ నేమ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దాంట్లో మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనకు ఇస్మార్ట్ శంకర్ లాగా మనకు ఏ విధంగా అయితే ఉందో సో ఆ విధంగా మనం అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మన యొక్క పోస్టర్ని మన యొక్క ఫోటోతో ఆ పేరుతో మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము యువర్ నేమ్ అని ఉంది కదా, సో దాంట్లో మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో నేను రాజేష్ అని చెప్పేసి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి తర్వాత రాడీ అని పెట్టాను. సో పెట్టిన తర్వాత ఇక్కడ మనము కిందికి స్క్రోల్ చేసుకుంటే సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకు మన యొక్క నేమ్తో వచ్చేస్తుంది అనమాట. సో మనం కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోవాలి. కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఓకే, అయిపోతుంది. ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేస్తే మన నేమ్తో వచ్చేసింది అనమాట. చూసారు కదా, ఇస్మార్ట్ రాజేష్ రౌడీ డబుల్ ధమాకా హైదరాబాదీ అని చెప్పి వచ్చింది కదా. సో వచ్చేసిన తర్వాత దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా ఓకే క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో వన్స్ మీరు డౌన్లోడ్ ఇది అయిపోయిన తర్వాత మీరు దీన్ని తీసేసిన తర్వాత సో ఇక్కడ మనం కిందకి వచ్చేస్తే ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి, పిక్సార్ట్ అనేది. సో ఈ అప్లికేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే సో ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనము దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది అనమాట, కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ముందుగా బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసి సో క్లిక్ చేయండి ప్లస్ బటన్ మీద. సో క్లిక్ చేస్తే నెట్ ఉండాలి ఫ్రెండ్స్. నెట్ మీరు యూజ్ చేస్తూ ఉండాలి. మొబైల్ డేటా ఒకవేళ ఉంటే సో దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో దాని మీద సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కింద స్క్రోల్ చేస్తే ఈ విధంగా యాడ్ ఫోటో అని చెప్పేసి వస్తుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఇస్మార్ట్ శంకర్ది క్రియేట్ చేసామో సో దాన్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని పెద్దగా మనము చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా సెట్ అయ్యేలాగా. సో మన యొక్క దాంట్లో సెట్ అయ్యేలాగా మనం చేసుకోవాలన్నమాట. చూసుకోవాలి, ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకేనా, సెట్ అయిపోయినట్టుంది కదా. సో అయిపోయిన తర్వాత మనం ఇట్లా కిందికి స్క్రోల్ చేయాలి. సో కిందికి ఓకే, పోస్టర్ అంటే కిందకే ఉంటుంది కదా. సో కింద స్క్రోల్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయినట్టుంది కదా. సో చూసుకోండి. సో ఓకే, సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లోకి వచ్చేసిన తర్వాత మనం స్క్రీన్ మీద పెట్టుకోండి. ఓకేనా, స్క్రీన్ మీద పెట్టేసుకుంటే మనకు ఏమైపోతుందంటే సో ఈ విధంగా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ పైన ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనము చూసుకొని కింద సైజు ఉంది కదా, సో దాని మీద కొంచెం సైజులో ఒక 40 లేకపోతే
అట్లా పెట్టుకోండి. ఇదేమో ఒక 60 అట్లా పెట్టుకోండి. ఎందుకనంటే ఇక్కడ మనం ఏదో సెట్ చేసినట్టు ఉందన్నమాట. సో కాబట్టి దాన్ని మనం తీసేయాలి. ఇప్పుడు మనం చూడవచ్చు ఈ విధంగా మనం రిమూవ్ చేసేయాలి ఈ విధంగా. ఓకేనా. సో ఇప్పుడు మనం దాంట్లో కలిసిపోయింది అనమాట. ఇప్పుడు మనము ఏదో పెట్టినట్టు లేకుండా ఏదో డిజైన్ చేసినట్టు ఉందన్నమాట. సో డిజైన్ చేసినట్టు ఉంది కాబట్టి ఓకే, ఇది అయిపోయింది. ఓకేనా. సో అయిపోయిన తర్వాత ఇక్కడ పైన మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో అనేది మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకునే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటో తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట లింక్. సో దాని త్రూ వెళ్ళి మీరు ఈజీగా మీ యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెద్దగా డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా పెద్దగా డ్రాగ్ చేసుకుంటే సో మనకు ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట. సో నా ఫోటో అంతగా బాగలేదనుకుంటా నాకు తెలిసి. సో ఒకవేళ మీ ఫొటోస్ బాగుంటే మంచిగా డిఎస్ఎల్ఆర్లో ఒకవేళ దిగి ఉంటే సో అవి మీరు సెట్ చేసుకోండి, ఇంకా సూపర్ కనిపిస్తుంది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదో ఫోటో యాడ్ చేసినట్టు కనిపిస్తుంది కాబట్టి పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో దీని మీద కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఒక 30 ఒక 40 పెట్టుకోండి. సో ఇదేమో ఒక 60 అట్లా పెట్టుకోండి. ఒక 62 అట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ కింద మనకు ఇదంతా సెట్ చేసుకోవాలన్నమాట కింద ఈ విధంగా. ఓకేనా. సో 60 సెట్ కావట్లేదు. సో కొంచెము మనం ఏం చేయాలంటే ఒక 70 ఒక 80 అట్లా పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ కార్నర్స్ మనం కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలన్నమాట. ఏదో ఫోటో యాడ్ చేసినట్టు మనకు రాకూడదు. ఓకేనా. సో చూసారు కదా. సో ఈ విధంగా మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలనంటే ఓకే బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. సో మళ్ళీ కావాలనుకుంటే మీరు దీన్ని కిందికి లేకపోతే పైకి ఆ విధంగా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సో కావాలంటే ఇంకా కొంచెం పెద్దగా పెంచుకోవచ్చు, మీరు మీ ఇష్టము, మీకు నచ్చినట్టు మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో సెట్ అయిపోయింది కదా, సూపర్ వచ్చింది. సో అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనంటే సో ఇప్పుడు మనం టిక్ మార్క్ ఇచ్చేయాలి. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంటుంది అనమాట. సో లైటింగ్స్ అంటే సైడ్కి లైటింగ్స్ వస్తాయి కదా. సో లైటింగ్ సిస్టమ్ అనమాట ఇది. సో ఈ విధంగా వస్తుంది. సో దాన్ని ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని పెద్దగా డ్రాగ్ చేసుకోండి. సో పెద్దగా డ్రాగ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇది లైటింగ్ సిస్టమ్ అనమాట. సో కొంచెం బాగా మంచిగా అనిపిస్తుంది. సో దీని మీద కొంచెం పెద్దగా చేసుకోండి. చేసుకున్నారు కదా. చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ విధంగా చేసుకున్నారు కదా. చేసుకున్న తర్వాత దీన్ని మీరు కింద స్క్రోల్ చేసుకుంటే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు సో ఇక్కడ మనకు లైట్ అని ఉంటుంది అనమాట. ఓకేనా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు బాబా సూపర్ సెట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చేసేయండి, సెట్ అయిపోతుంది. ఓకేనా. సో సూపర్ వచ్చింది కదా. సో నా ఫోటో అంతా బాగాలేకపోవచ్చు నాకు తెలిసి. సో మీ ఫొటోస్ ఒకవేళ మీరు డిఎస్ఎల్ఆర్లో ఆ విధంగా మంచి మంచి ఫొటోస్ తీసి ఉంటారు కదా. సో అలాంటి ఫొటోస్ మీరు ఈ విధంగా యాడ్ చేసేసుకొని మీ యొక్క ఫోటోని అయితే ఇస్మార్ట్ శంకర్ లాగా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు మీ యొక్క పోస్టర్ని అయితే. సో ఈ విధంగా మీ ఫ్రెండ్సే కావచ్చు, లేకపోతే ఎవరైనా మీ లవర్గా కావచ్చు, లేకపోతే ఎవరైనా ఫొటోస్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే సో ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేయండి, మంచిగా కష్టపడుతున్నాను. సో మంచి ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా నాకు చేయాలని ఉంది. సో మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే నాకు మంచి వీడియోస్ మీకోసం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చేస్తారని అనుకుంటున్నాను. మరి ఓకేనా మరి. సో చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ అనేది చేస్తారని అనుకుంటున్నాను. సో మరి ఇంకో వీడియోతో, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్మైలింగ్, బాబాయ్, జై హింద్. సో ఇక్కడ మనము దీన్ని ఏం చేయాలి, సేవ్ కూడా చేసుకోవాలి కదా. పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసి సో ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళేసి ఈ విధంగా సేవ్ చేసుకుంటే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది సింపుల్ అనమాట. ఓకేనా.
ఇది